నందమూరి బాలకృష్ణ మూవీస్ విషయంలో చాలా క్లారిటీగా కనిపిస్తున్నాడు ఈ మధ్య కాలంలో చూస్తే గనక. అంటే గతంలో ఆయన చేసినటువంటి సినిమాలు కావచ్చు, ఈ మధ్య చేస్తున్నటువంటి సినిమాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం చాలా స్పష్టంగా, క్లియర్‌గా కనిపిస్తా ఉంది. అంటే అతను ఎంచుకునే కథలు కావచ్చు, అతని పాత్రలు కావచ్చు, లేకపోతే అతని గెటప్ కావచ్చు, లేకపోతే ఎలా ఎలా రకంగా చూసినా సరే, ఆ పాత్రలు ఆయన ఎంచుకున్నటువంటి విధానం, లేదా సినిమాలు ఎంచుకున్నటువంటి విధానం కూడా చాలా చాలా బాగా ఉంది. ఆకట్టుకునేలాగా కనిపిస్తుంది. అందుకే ఈ మధ్య కాలంలో 'అఖండ' తర్వాత కావచ్చు, లేకపోతే 'వీరసింహారెడ్డి' కావచ్చు, 'భగవంత్ కేసరి' కావచ్చు, ఇలా వరుసగా సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కొడతా ఉన్నాడు. అంటే నాన్ స్టాప్‌గా హిట్స్ కొడుతున్నటువంటి బాలయ్య 'అఖండ 2'తో కాస్త చిన్న బ్రేక్ ఇచ్చినట్టుగా కనిపిస్తాడు. అయినప్పటికీ కూడా ఆ దూకుడు తగ్గలేదు, ఆయన స్పీడ్ తగ్గలేదు, ఆయన ఎంచుకున్నటువంటి కథల పట్ల తీసుకున్నటువంటి జాగ్రత్తలు కూడా తగ్గలేదు. ఆ కారణంగానే 'గోపీచంద్ మల్లేని' డైరెక్షన్‌లో మరొక సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి చూస్తే గనక హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తది, లేకపోతే పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తుందనే సినిమా అని చెప్పేసి ముందు నుంచి అనౌన్స్ చేశారు. కాకపోతే ఆ కథకు సంబంధించిన బడ్జెట్ కావచ్చు, లేకపోతే ఇష్యూస్ కావచ్చు, లేకపోతే వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఈ గొడవలు పడి ఆ సినిమా కథ ఎక్కడ దెబ్బ పడుతుందని చెప్పేసి కారణంతోటి ఆ కథను పక్కన పెట్టిన మరొక కొత్త కథని గోపీచంద్ మల్లిని రెడీ చేశాడు ఆల్రెడీ. అంటే మాస్ ఎంటర్‌టైనర్ లేదా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్ లాగా, లేదా బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా, బాలయ్య క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా ఆ సినిమా ఎంచుకునేలాగా ఆ కథని కూడా, కొత్త కథని కూడా మరొకసారి సెలెక్ట్ చేసుకున్నాడు గోపీచంద్ మల్లేని. అంటే ఒక రకంగా వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చినటువంటి 'వీరసింహారెడ్డి' సినిమా తర్వాత మరొకసారి ఆ తరహా సినిమా, లేకపోతే ఆ కైండ్ ఆఫ్ సినిమా, లేదా డ్యూయల్ రోలా ఇలా తెలీదు పక్కన పెడితే గనక, కంప్లీట్‌గా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మాత్రం స్పష్టంగా కనిపించబోతున్న విషయం మాత్రం తెలుస్తుంది. అంటే వీళ్ళిద్దరి కాంబోలో ఎలాంటి సినిమా వస్తుంది, ఎలాంటి సినిమా వస్తే మాత్రం ఆకట్టుకుంటుంది, ఎలాంటి సినిమా అయితే మెప్పిస్తుంది అనేటువంటి అంశాలన్నీ పట్ల ఆడియన్స్‌లో క్లారిటీ ఉంది. ఆడియన్స్ సంబంధించి ఒక క్లియర్‌గా వాళ్ళకున్నటువంటి అంచనాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకున్నటువంటి ఏదైనా సరే వీళ్ళిద్దరి మధ్య వచ్చే సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది, ఆసక్తి అయితే కనిపిస్తోంది. సో ఆ కారణంగా ఈ సినిమా సంబంధించి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఆ సినిమా సంబంధించి వచ్చే 2027లో సంక్రాంతికి విడుదలవుతున్నటువంటి సినిమా కూడా ఖచ్చితంగా ఇది అనౌన్స్ చేసినట్టుగా, ఇండైరెక్ట్‌గా అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే 2027లో బాలకృష్ణ, గోపీచంద్ మల్లేని కాంబినేషన్ వచ్చినటువంటి సినిమా 2027 సంక్రాంతికి విడుదలవుతుందనే విషయం మాత్రం చాలా స్పష్టంగా, క్లియర్‌గా, ఇండైరెక్ట్‌గా తేల్చేశారు. మరి ఇలాంటి సినిమాలో హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఎలా నటించబోతుంది? లేదా హీరోయిన్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారనే విషయాలు మాత్రం చాలా క్లారిటీగా కనిపిస్తూ ఉన్నారు మేకర్స్. యెస్, ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్‌గా నయనతారనే సెలెక్ట్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది మేకర్స్. నయనతార బాలయ్యతో ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్ కొట్టింది. చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా కూడా నయనతార కనిపిస్తుంది. నయనతార ఏజ్‌కి తగ్గట్టుగా పాత్ర కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ తను ఈ వయసులో కూడా ఏమాత్రం స్పీడ్ తగ్గకుండా, దూకుడు తగ్గకుండా నయనతార నాన్ స్టాప్‌గా సినిమాలు చేయటం, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకోవడం అనేది కూడా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అనేది కనిపిస్తుంది బాలకృష్ణ సినిమా చూస్తే. అంటే బాలకృష్ణతో చేసినటువంటి 'సింహ' లేదా 'శ్రీరామరాజ్యం' లేదా 'జయసింహ' సినిమా 3 సినిమాలు కూడా మంచి హిట్స్ అయినాయి. మంచి తన పాత్రలు కూడా చాలా బాగా ఉంటాయి, ఆకట్టుకునేలా ఉంటాయి. అంటే ప్రధానంగా 'శ్రీరామరాజ్యంలో' సీత పాత్రలో బాలయ్య రాముడు పాత్రలో కనిపించినటువంటి విధానం కూడా చాలా చాలా బాగుంది. 'సింహ' సినిమాలో కూడా నయనతార పాత్ర చాలా అద్భుతంగా, గొప్పగా పిక్చరైజ్ చేశారు. మొత్తం చూస్తే గనక దాన్ని బాగా రూపొందించినటువంటి విధానం కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి హ్యాట్రిక్ సినిమా తర్వాత మళ్ళా ఒక 7, 8 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్‌లో 7, 8 ఏళ్ల తర్వాత ఒక సినిమా రూపొందించబోతుంది, లేకపోతే రాబోతుందన్న విషయం మాత్రం ఆడియన్స్‌లో చాలా బిగ్గెస్ట్ క్యూరియాసిటీ కనిపించేటువంటి విధంగా కూడా కనిపిస్తుంది. అంటే బాలయ్య, నయనతార ఈ మాటలోనే సగం మంది సగం హిట్ అనేలాగా కనిపిస్తుంది. హిట్ అనే మాట పదానికి కూడా చాలా దగ్గరగా వీళ్ళిద్దరి పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో నయనతార ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి సినిమా అంటే మనశంకర వరప్రసాద్ గారు కావచ్చు, బిగ్గెస్ట్ హిట్, తర్వాత తమిళ్లో హిట్స్ కొడతా ఉంది, లేకపోతే మలయాళంలో హిట్స్ కొడతా ఉంది, అటు బాలీవుడ్లో కూడా బ్లాక్ బస్టర్ అందుకుంది. సో ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణతో మరొకసారి ఆమె జత కట్టడం, వీళ్ళిద్దరి కాంబినేషన్లో మాత్రం ఎవర్ గ్రీన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఖచ్చితంగా వీళ్ళిద్దరి కాంబినేషన్ సంబంధించి పేరు వినపడగానే సగం సినిమా హిట్ అనే పేరులాగా వినిపిస్తుంది మనకు. సో నయనతార, బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమా ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుందనేది మాత్రం అంచనాలకు తగ్గట్టుగా, అంచనాలకు మించేలాగా ఉండబోతుంది అనేది మాత్రం తెలుస్తోంది.